ఆయన చనిపోతే నాకు 4 రోజుల నుంచి ముద్ద కూడా దిగడం లేదని అంటున్నాడు. మరి దానికి కారకులైన ఎవరైతే పేరునో వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి వాళ్ళందరినీ కాపాడమని కోరింది ఎవరు? ఎవరైతే మర్డర్ కేసులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏమనకూడదని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి పోయి అడిగిందే ఈయనకు ఫుల్ సమాచారం ఉంది. ఎందుకు జరిగింది, ఎవరు చంపించారు, ఎవరు చంపినారు అంతా మా వాళ్ళే స్కెచ్ చేసుకున్నారు. అది ఏదోగా డిస్ప్లే చేయాలని చూసినారు. అది ఏదో చిన్న గలాట వల్ల జరిగిందని ఒక సీన్ క్రియేట్ చేసి చేయాలనుకున్నారు. కానీ ఎస్పీ గారు గట్టిగా కూర్చొని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి, లోతుగా ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి ఒక్కొక్కటి నిజం బయటకు వచ్చింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఎన్ని నిజాలు వస్తాయో అన్నీ మొత్తం ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత తెలుస్తుంది. ఏ విషయం కూడా ఒక్కటి మీకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ రాజకీయంగా మీ అందరి మీద అటాక్ చేయాలని అనుకుంటే వచ్చిన 2 ఏళ్ళు అయింది. ఎన్ని చేసి ఉండకూడదు మీ మీద. మీరు పాతవన్నీ తీసి తోవినా కానీ 100 బయటపడతాయి. ఆ శ్రీనివాస్ రెడ్డి కేసులోనే వీళ్ళందరూ బయటపడతారు. ఇన్వెస్టిగేషన్ ఈ హత్యకు సంబంధించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అదే చెప్పింది, గుమ్మడికాయ దొంగలు ఎవరో మాట్లాడుతుంటే భుజాలు తడుపుకొని నేను కాదని ముందే బయటకు వచ్చేసి జగన్కి సంబంధం నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందరి పేర్లు బయటకు వస్తాయి. లేకున్నంతవరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు సంబంధం లేదు, మీకు దీని గురించి అవగాహన లేదంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడతా ఉన్నారు? ఎవరికైతే ప్రూఫ్లు ఉన్నాయో, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా బయటకు వస్తారు. ఇన్వెస్టిగేషన్ పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అన్నీ కూడా బయటకు వస్తాయి. మీ అందరికి కూడా ఎవరైతే దీని అందరికి కూడా ఖచ్చితంగా శిక్ష వేయించే బాధ్యత మాత్రం ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి అనుగుణంగా పోలీసులు పనిచేస్తున్నారు.